హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకందరికీ తెలిసిన విషయమే, ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి సలార్ 2కు డైరెక్టర్ ప్రశాంత్ నీలే. ఇప్పుడెందుకు ఇది చెప్తున్నానంటారా? ఏం లేదండి, ఒకరేమో సలార్ 2 ముందొస్తుంది అంటున్నారు, మరికొందరేమో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. వీటిలో ముందుగా ఏ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరి దాకా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి సలార్ సీక్వెల్గా తెరకెక్కుతోంది. సౌరాంగ పర్వం ఆగస్టు 10 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. ఆల్రెడీ ఈ సీక్వెల్కు సంబంధించి 20% షూటింగ్ కూడా పూర్తయిందట. ఫస్ట్ పార్ట్ తెరకెక్కిస్తున్నప్పుడే ఈ షూటింగ్ కూడా పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ఇక ఫస్ట్ పార్ట్ కోసం వేసిన సెట్స్ రామోజీ ఫిలిం సిటీలో అలాగే ఉన్నాయి. అక్కడే సెకండ్ పార్ట్కు సంబంధించిన ప్రెస్ షెడ్యూల్ కూడా మొదలవుతుంది. జూన్ నుంచే ఈ షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో చెప్పారు. అయితే కల్కి రిలీజ్, మరో ప్రక్క పృథ్వీరాజ్ సుకుమారన్ కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆగస్టుకు షిఫ్ట్ చేశారట. నాకు తెలిసి ఫస్ట్ సలార్ 2 సెట్స్ లోకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సినిమాకు వేసిన సెట్స్ అలాగే ఉన్నాయి. సెట్స్ బాడుగలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి ముందు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగే అవకాశం ఉందట. ఒకవైపు సలార్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ మరోవైపు తారక్ హీరోగా డ్రాగన్ ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారంట ప్రశాంత్ నీల్. ఇక ఆగస్టు నుంచే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తారక్ సినిమా ఆగస్టులోనే మొదలవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవరి సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అయితే ఆగస్టులో తారక్ షూటింగ్ చేసుకోవడానికి సమయం ఉండేది. కానీ ఇప్పుడు దేవర సెప్టెంబర్లో విడుదలవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ప్రశాంత్ నీల్ సెట్లో అడుగు పెట్టాలి. లేకుంటే మాత్రం అక్టోబర్ మంత్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాల్సి కనిపిస్తోంది. ఇక రీసెంట్గా ఈ విషయంపై హోంబలే మైత్రి మూవీస్ నిర్మాతలు ప్రశాంత్ నీల్తో భేటీ అయ్యారట. ఇక ప్రశాంత్ నీల్ అయితే ఈ 2 సినిమాలను సైమల్టేనియస్గా తెరకెక్కిస్తానని, షెడ్యూల్స్ ఎక్కడా డిస్టర్బ్ కాకుండా ప్లాన్ చేసుకుంటానని అన్నారట నిర్మాతలతో. ఇక ప్రశాంత్ నీల్ అన్నమాట ప్రకారం ఈ 2 సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తారో లేదో చూడాలి మరి. ఇక ఈ 2 మూవీస్లో ఏ మూవీ కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.